శరణ్య స్పృహలోకి రాగానే దర్శన్ ఆనందభైరవి ఎదురుగా ఉంటారు. ఏమండి అత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటుంది. ఏమండి మిమ్మల్ని ఇప్పుడు కూడా నేను ఇబ్బంది పెట్టినట్టున్నాను, నన్ను క్షమించండి అని శరణ్య చెప్తూ ఉంటుంది. నిన్ను నేను క్షమించడం ఏంటి శరణ్య, నువ్వే నన్ను క్షమించాలి. ఈరోజు నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావంటే దానికి కారణం నేనే అని దర్శన్ అంటూ ఉంటాడు. నేను అనవసరంగా నిన్ను తిట్టాను, లేకపోతే నువ్వు సంతోషంగా ఇంట్లోనే ఉండేదానివి. నేను తిట్టడం వల్లే నువ్వు ఇంట్లో నుండి బయటికి వచ్చావు. ఈ యాక్సిడెంట్ జరిగింది అంతా నా వల్లే అని దర్శన్ అంటూ ఉంటాడు. రిసార్ట్లో కూడా నీ తప్పు ఏమీ లేదని నువ్వు చెప్పిన విధంగా నేను అరెస్ట్ చేశారని అన్ని విషయాలు నాకు తెలిసాయి శరణ్య అని దర్శన్ చెప్తూ ఉంటాడు. శరణ్య, నేనే తప్పు చేశాను, నీ పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు శరణ్య. ఆ రోజు రిసార్ట్లో కూడా నిన్ను నా నుంచి దూరంగా పంపించడం కోసమే నేను నిన్ను రూమ్లో నుండి బయటకి గంటేశాను, అంతే తప్ప నేను ఏ తప్పు చేయలేదు శరణ్య, పవిత్రంగా ఉన్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు. మీరు చాలా గొప్పవారండి, మీ మనసు చాలా గొప్పది. మీరు ఎంత గొప్పవారంటే మీరు నన్ను చీ అన్నా పో అన్నా అసహ్యించుకున్నా ఇంట్లో నుండి బయటికి గెంటేసినా కూడా నేను మీ దగ్గర నుండి కదలనంత గొప్పవారంటే మీరు అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరిని అలా చూసి ఆనందభైరవి సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే హాస్పిటల్లోకి నర్స్ శరణ్య రూమ్లోకి వచ్చి, సాయంత్రం మీ వైఫ్ని డిశ్చార్జ్ చేస్తా అన్నారు, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయమన్నారు అని స్లిప్ ఇస్తుంది. అమ్మ నువ్వు శరణ్య దగ్గర ఉండు, నేను ఫీజు కట్టి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి వస్తాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇక ఆనందభైరవి శరణ్య దగ్గరకు వెళ్ళి, అమ్మ శరణ్య, నీకు ఏ కష్టం వచ్చినా కూడా నాకు చెప్పమన్నాను, కానీ నువ్వేంటమ్మా ఇలా చేసావు, ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో చూసావా, ఇంకా జరగరంది ఏదైనా జరిగి ఉంటే అప్పుడు ఎవరికి ఏం సమాధానం చెప్పాలి అని ఆనందభైరవి అంటూ ఉంటుంది. ఆయన ఏ తప్పు చేసినా కూడా ఆ విషయం గురించి మీకు చెప్పాలని నాకు అనిపించదత్తయ్య, ఎందుకంటే మీరు ఆయనను ఏమైనా అంటారేమో అని, మీరు ఆయనపై కోపడతారేమోనని నాకు చాలా భయం అని శరణ్య ఆనందభైరవికి చెప్తూ ఉంటుంది. నీ ప్రేమ చాలా గొప్పదమ్మా, నీ ప్రేమను త్వరలోనే వాడు పొందుతాడు. ఇప్పటికే దర్శన్లో చాలా మార్పు కనిపిస్తుంది, నీ పైన ప్రేమను చూపిస్తున్నాడు అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. ఆయన నా పైన చూపిస్తున్నది ప్రేమ కాదత్తయ్య, జాలి మాత్రమే. కానీ త్వరలోనే మేమిద్దరం సంతోషంగా ఉంటాము, మేమిద్దరం ఒక్కటిగా ఉంటాము. ఆయన నన్ను ప్రేమించేలా చేస్తాను, అలాగే సంతోషంగా భార్యాభర్తలుగా తిరిగి ఇంటికి వస్తామత్తయ్య అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ వస్తాడు. అమ్మ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాను, ఫీజు కూడా కట్టేశాను, నువ్వు వెళ్ళమ్మా, నేను శరణ్యను తీసుకొని ఇంటికి వెళ్తాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు. సరే నాన్న, జాగ్రత్త అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు కాంచన, ఈ శేఖరం గాడు ఇక్కడ చచ్చి నన్ను ఇంట్లో నుండి బయటికి కూడా కదలనివ్వట్లేదు, ఈ ముదరష్టం మొహంతో నేను అనవసరంగా తాళి కట్టించుకున్నాను, వాడు చూడకుండా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలి అని కాంచన మనసులో అనుకొని లగేజ్ అంతా సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడే అనన్య కాంచనను చూసి, అమ్మ లగేజ్ అంతా సర్దుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఊరు వెళ్తున్నా అమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది. ఊర్లో ఎవరున్నారు ఇంకా నీకు అని అనన్య అడుగుతూ ఉంటుంది. ఎవరూ లేరమ్మి, చాలా రోజులవుతుంది కదా, ఊరు ఎలా ఉందో అని బెంగగా ఉంది, అందుకే వెళ్తానమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనందభైరవి స్వీట్స్ తీసుకొచ్చి, అక్క బావ ఏమండి అందరూ కూడా త్వరగా రండి అని సంతోషంగా పిలుస్తూ ఉంటుంది. అందరూ కూడా పరిగెత్తుకుంటూ కిందికి వచ్చి, ఏమైంది ఆనంద, ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటారు. ముందు అందరూ స్వీట్స్ తీసుకోండి, తర్వాత చెప్తాను అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. అందరూ కూడా స్వీట్స్ తీసుకుంటారు. ఇప్పుడు చెప్పు ఆనంద అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు. ఏమండి మన శరణ్య అని ఆనందభైరవి చెప్తూ అక్కడే ఆగిపోతుంది. శరణ్య దర్శన్ ఒకటయ్యారని, దర్శన్ శరణ్యను ప్రేమిస్తున్నాడని ఇప్పుడే వీళ్ళకు చెప్పకూడదు, పూర్తిగా దర్శన్ మారిపోయి శరణ్యను ప్రేమగా చూసుకుంటున్నప్పుడు చెప్పాలి అని ఆనందభైరవి మనసులో అనుకుని, ఏం లేదండి మన కొత్త షాప్ ఉంది కదా, అందులో బాగా ఇన్కమ్ వస్తున్నాయి, అందుకే ఆ విషయం గురించి మీకు చెప్పి సంతోషపడుతున్నాను అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది అని ఆనందభైరవి అంటుంది. అవునా ఆనంద, చాలా మంచి విషయం చెప్పావు అని లీలావతి అంటుంది. ఇదంతా కూడా మన కుటుంబం కష్టం అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. అవును ఆనంద అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. అవునక్క, రోహిత్ ఎక్కడున్నాడు అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. పైన రూమ్లో ఉన్నాడు ఆనంద అని లీలావతి చెప్తుంది. ఇక ఆనందభైరవి రోహిత్ రూమ్కి వెళ్తుంది. ఆ టైంలో రోహిత్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. నేను తర్వాత ఫోన్ చేస్తాను అని రోహిత్ ఫోన్ కట్ చేస్తాడు. పిన్ని ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. నాన్న రోహిత్, దర్శన్ పూర్తిగా మారిపోయాడు, శరణ్య పట్ల ప్రేమను చూపిస్తున్నాడు అని ఆనందభైరవి సంతోషంతో రోహిత్కి స్వీట్ తినిపిస్తూ ఉంటుంది. మీరు చెప్పేది నిజమా పిన్ని, అయితే శరణ్య చాలా సంతోషంగా ఉంటుంటుంది అని రోహిత్ అంటూ ఉంటాడు. అవును రోహిత్ అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది.
ఇక ఆనందభైరవి జరిగిందంతా కూడా రోహిత్కి చెప్తూ ఉంటుంది. అయ్యో, శరణ్య ప్రమాదంలో పడిందా అయితే పిన్ని అని రోహిత్ అంటూ ఉంటాడు. అవును నాన్న, ప్రమాదంలో పడినా కూడా దర్శన్ ప్రేమను దక్కించుకుంది, అందుకు సంతోషంగా ఉంది అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. నేను కూడా శరణ్యను చూసి వస్తాను పిన్ని హాస్పిటల్కి వెళ్ళి అని రోహిత్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు కాంచన టెన్షన్ పడుతూ శేఖరం చూడకుండా ఇంట్లో నుండి బయటికి వెళ్తూ ఉంటుంది. ఓరి నాయనో, ఈ దొంగ సచ్చినోడు నన్ను చూడకుండా ఉంటే బాగుండు అని కాంచన మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. శేఖరం కాంచనకు డాష్ ఇస్తాడు. ఇక శేఖరంని చూసి కాంచన వెంటనే మొహానికి క్లాత్ అడ్డు పెట్టుకుంటుంది. ఏ కంచు, నువ్వేనని నాకు తెలుసు, మొహానికి గుడ్డ పెట్టుకొని నన్ను మోసం చేద్దామనుకుంటున్నావా? నువ్వు ఈ ఇంట్లో తిష్ట వేశావని నాకు తెలుసు, రావే రా అని శేఖరం కాంచన చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కు వెళ్తూ ఉంటాడు. వదులు వదులు అని కాంచన అరుస్తూ ఉంటుంది. ఇక దాంతో ఆ అరుపులకు ఇంట్లో నుండి అందరూ బయటికి వస్తూ ఉంటారు. ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు. నేను ఎన్ని రోజులు నా భార్య కోసం వెతుకుతున్నాను కదా అమ్మగారు, నా భార్య ఎవరో కాదు, ఈ కంచుని జుట్టు పట్టుకొని లాక్కొద్దాం అనుకున్నాను, కానీ ఇది కొప్పు సౌరం ఎక్కడ ఊడిపోతుందో అని చెయ్యి పట్టుకొని లాక్కొచ్చాను అమ్మగారు, ఇది నా భార్య కాంచన అని శేఖరం చెప్తూ ఉంటాడు. కాంచన, శేఖరం చెప్పేది నిజమా అని లీలావతి అడుగుతూ ఉంటుంది. వదిన గారు, వీడెవడో, వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, వీడు కనిపించిన ప్రతి అమ్మాయిని నా భార్య అంటున్నాడు, బయట ఒక అమ్మాయి రోడ్డు మీద కూర్చొని ఏడుస్తుంది, ఇలానే చేశాడంట అని కాంచన చెప్తూ ఉంటుంది. శేఖరం, నీకు ఎన్నిసార్లు చెప్పాను నీ భార్య గురించి ఎక్కువగా ఆలోచించొద్దని, ఎక్కువగా ఆలోచించడం వల్లే నీకు ఎవరు కనిపించినా కూడా నీ భార్యలాగే అనిపిస్తున్నారు అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. ఆనందమ్మగారు, ఆ రోజు ఇంట్లోకి మారువేషంలో వచ్చింది ఇదే అమ్మగారు అని శేఖరం చెప్తూ ఉంటాడు. శేఖరం చెప్పేది నిజమా కాంచన అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. వదిన గారు, వాడి మాటలు మీరు పట్టించుకోకండి అని కాంచన చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనందభైరవి, శేఖరం ఇక నువ్వు బయటికి వెళ్ళు, అనవసరంగా కాంచనను చూసి నీ భార్య అనుకుంటున్నావు అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. ఒసే, ఆధారాలతో తప్పకుండా నువ్వే నా భార్యవని అందరి ముందు నిరూపిస్తానే అని శేఖరం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు శరణ్య దగ్గరకు రోహిత్ వెళ్తాడు. అమ్మా శరణ్య, ఎలా ఉన్నావు అని రోహిత్ అడుగుతూ ఉంటాడు. బాగానే ఉన్నాను బావగారు అని శరణ్య చెప్తూ ఉంటుంది. ప్రమాదానికి గురయ్యావంట కదమ్మా, పిన్ని చెప్పింది అని రోహిత్ చెప్తూ ఉంటాడు. అవును బావగారు అని శరణ్య చెప్తూ ఉంటుంది. అయినా ఇంట్లో నుండి బయటికి వెళ్ళాల్సిన అవసరం నీకేంటమ్మా అని రోహిత్ అంటూ ఉంటాడు. డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తా అన్నారమ్మా అని రోహిత్ అడుగుతూ ఉంటాడు. ఈవినింగ్ బావగారు అని శరణ్య చెప్తూ ఉంటుంది. అప్పుడే దర్శన్ శరణ్య రూమ్లోకి వస్తాడు. రోహిత్ దర్శన్ని చూసి, సరే అమ్మా, ఇక నేను బయలుదేరుతాను అని చెప్తూ ఉంటాడు. అమ్మా శరణ్య, ఇంట్లో నుండి బయటికి వచ్చావని, ఒంటరిగా ఉన్నానని చెప్పి నీకు ఎవరూ లేరనుకోకు, నీ మెట్టినింటి పేరు ఆనంద నిలయం, నీకు అందరూ ఉన్నారు, ఆ విషయాన్ని మర్చిపోకు అని రోహిత్ రూమ్లో నుండి వెళ్ళిపోతూ ఉండగా దర్శన్ అన్నయ్య అని పిలవడంతో రోహిత్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక దర్శన్ రోహిత్ని అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అన్నయ్య, నన్ను క్షమించరా, నోటికి వచ్చినట్టు మాట్లాడాను అని దర్శన్ అంటూ ఉంటాడు. ఒరేయ్, క్షమాపణలేంటిరా, మన ఇద్దరం అన్నదమ్ములం, చిన్నప్పటి నుండి ఒకరి మీద ఒకరం పడి పోట్లాడుకున్నాం, కొట్టుకున్నాం, అలాంటిది ఇప్పుడు కూడా జరిగింది, అంతే తప్ప క్షమాపణలు అవసరం లేదురా అని రోహిత్ చెప్తూ ఉంటాడు. ఇక దర్శన్ రోహిత్ ఇద్దరు కూడా ఒకరినొకరు హక్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. శరణ్య అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. శరణ్య, జాగ్రత్తరా, నేను చిన్న పని ఉంది చూసుకొని వస్తాను అని రోహిత్ అక్కడి నుండి బయటికి వస్తాడు. ఇక దర్శన్ శరణ్య చేతిని పట్టుకుని శరణ్యకు క్షమాపణ చెప్తున్నట్టు బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు. దర్శన్ ప్రేమను చూసి శరణ్య సంతోషపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు ప్రకాష్ అనన్యకు ఫోన్ చేస్తూ ఉంటాడు. అనన్య, మనం ఏమనుకున్నా కూడా జరగట్లేదు, మన ప్రతి ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది అని చెప్తూ ఉంటాడు. నువ్వు మరీ అంత ఓవర్ యాక్షన్ చేయకు, నేను లహరిని కాదు అనన్యని అని అనన్య చెప్తూ ఉంటుంది. ఏం చేయాలో చెప్పు అనన్య అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు. నేను చెప్పిన విధంగా నువ్వు ఫోన్ చేసి లహరికి చెప్పు అని అనన్య చెప్తూ ఉంటుంది. అనన్య ప్రకాష్కి ఏదో చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే ప్రకాష్ లహరికి ఫోన్ చేస్తాడు. ఏంటి లహరి బేబీ, అలా హ్యాపీగా ఉన్నావు, చేయాల్సిందంతా చేస్తావు, కానీ ఇంట్లో మాత్రం ప్రశాంతంగా ఉంటావు అని ప్రకాష్ అంటూ ఉంటాడు. ఒరేయ్, ఎవర్రా నువ్వు, ఎందుకురా నాకు ఫోన్ చేస్తున్నావు అని లహరి అడుగుతూ ఉంటుంది. ఎవరు నువ్వు అన్నావు, అది వేస్ట్ క్వశ్చన్, వదిలేసాయి అని ప్రకాష్ అంటూ ఉంటాడు. అసలు నీకేం కావాలరా అని లహరి అడుగుతూ ఉంటుంది. కరెక్ట్ ప్రశ్న అడిగావు అని ప్రకాష్ అంటూ ఉంటాడు. చెప్పరా, ఏం కావాలో చెప్పు అని లహరి మళ్ళీ అడుగుతూ ఉంటుంది. జూబ్లీ హిల్స్లో నీ పేరు మీద ఫ్లాట్ ఉందంట కదా, ఆ ఫ్లాట్కి సంబంధించిన కాగితాలు తీసుకొచ్చి నేను చెప్పిన లొకేషన్లో సబ్మిట్ చేయి అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు. నేను చెప్పినట్టుగా చేయలేదనుకో,
నీకు సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు అన్నీ కూడా ఇంటికి వస్తాయి అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు. ప్రకాష్ మాటలు విని లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అనన్య లహరి దగ్గరికి వచ్చి, లహరి ఏమైందమ్మా, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. వదిన, మళ్ళీ వాడు ఫోన్ చేశాడు. వాడు అడిగింది మనం ఇస్తే వాడు మనకి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఇచ్చేస్తాడంట అని లహరి చెప్తూ ఉంటుంది. ఏమడిగాడు లహరి అని అనన్య అడుగుతూ ఉంటుంది. జూబ్లీ హిల్స్లో ఉన్న ఫ్లాట్ కాగితాలు కావాలని అడిగాడు వదిన అని లహరి చెప్తూ ఉంటుంది.